వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిని. జర్నలిస్టుల మీద ఇటీవల రకరకాల విధానాల్లో ఒత్తిళ్లు, అదేవిధంగా దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు సరికదా, వివిధ కారణాలతో చట్టాలను కూడా రద్దు చేస్తూ ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఓ పక్కన యాజమాన్యాల ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటే, ఇంకో పరంగా సామాజికంగా కూడా అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే ఎక్విడేషన్లు కూడా సరైన రీతిలో ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు ఇస్తూ జరుగుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చి 10 మాసాలు, ఏడాది కావస్తున్న ఎక్విడేషన్లో మరి ఈసారి కూడా వాయిదా వేయడం జరిగింది. మరి ఇది ధర్మం కాదు. ప్రభుత్వం ప్రతి జర్నలిస్టుకి, ఎక్విడేషన్ ఉన్న జర్నలిస్టుకి 3 సెంట్లు స్థలం ఇస్తామని మరి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి, మిగతా అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా వీటిని అమలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర కార్మిక చట్టాలు 2 రద్దు చేసి వాటిని కనీస హక్కు లేకుండా చేయడం జరిగింది. ఆ చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలి. ఆ దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ సమస్యల మీద నిరసన ప్రదర్శన, నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ చేయడం జరిగింది. 11వ తేదీన ఈ ఆందోళనని మండల స్థాయిలో కూడా చేపట్టి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయడం కోసం ముందున్నదని తెలియజేస్తున్నాం. ఈ ఆందోళనలో ఈరోజు మాదిరిగానే సంఘాలకు అతీతంగా అన్ని వర్గాల అన్ని సంఘాల జర్నలిస్టులు కూడా పాల్గొని సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు జబీర్ అండి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు అండి. 1955, 1958 నెంబర్ గల 2 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఈ జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరమైన చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం వల్ల మాకు వేరే దారి లేక నిరసన తెలియజేయడం జరుగుతుంది. గతంలో కూడా ఈ చట్టాల కోసం చాలా పోరాటం చేశారు జర్నలిస్టులు. పోరాటం చేసి సాధించుకున్న చట్టాలను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం ఎంత దారుణమైన విషయం ఇది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా సమస్యలు గుర్తించి పునరుద్ధరించాల్సిన అవసరం 2 చట్టాలను పునరుద్ధరించాల్సిన అంశంగా ఉంది. అందుకోసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా మా యూనియన్ కమిటీ పిలుపు మేరకు ఈ జిల్లాలో ఈరోజు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జర్నలిస్టులపై దాడులు చేయటం వాస్తవం అది. అయితే ఉన్నది ఉన్నట్టు కల్పించి దాడులు చేస్తున్నారు. దానికి చెప్తే మనం చేసేది ఏం లేదు కూడా జరుగుతుంది. ఆఫీసుల్లో కట్టడం జరుగుతుంది. ఏదైనా ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళ తాలూకా నాయకులని ఆ విధంగా చేయడం తప్పని చెప్పి ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హరీష్, ఏపీడబ్ల్యూజేఎఫ్. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్టులకు సంబంధించిన 2 చట్టాలను వెంటనే అమలు చేయాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమంతో పాటు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఏదైతే ఎన్నికల్లో జర్నలిస్టులకు సంబంధించిన హామీలు ఏదైతే ఇచ్చారో ఒక్కటి కూడా నెరవేర్చుకోలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. అబద్ధాల ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము, కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఏదైతే జర్నలిస్టులకు సంబంధించిన చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ అమలు చేసి పునరుద్ధరించి జర్నలిస్టులకు మీ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. లేని పక్షంలో తీవ్ర ఎత్తున జర్నలిస్టులందరూ ఏకమై యూనియన్లకు అతీతంగా తీవ్ర నిరసన కార్యక్రమంతో పాటు ఉద్యమం చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి